భారత్ మలేషియా మధ్య డిజిటల్ టెక్నాలజీ, ఎనర్జీ, హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్ కావచ్చు, కల్చర్, టూరిజం వీటన్నిటిని ప్రమోట్ చేయడానికి కూడా ప్రత్యేకమైన చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మలేషియాలోని భారత సంతతి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలవనున్నారు. మలేషియాలోని పారిశ్రామిక వ్యాపార రంగాల్లో ప్రముఖులను కూడా భారత ప్రధాని మోడీ గారు కలవనున్నారు. ఇదే సమయంలో 10వ భారత్ మలేషియా CEO ఫోరం కూడా జరగనుంది. ప్రజల మధ్య సంబంధాలు పెంపొందించడం ద్వారా ఇరు దేశాల మధ్య మైత్రిని కూడా పెంపొందించే ఆలోచన చేస్తున్నారు మన ప్రధాని గారు. భారత్ మలేషియా మధ్య సుదీర్ఘ చారిత్రాత్మక, నాగరిక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. మనం గనక గమనిస్తే మలేషియా అనేది ఆసియాన్ ఏదైతే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఉన్నాయో ఆ 10 దేశాల్లో ఒక ప్రముఖ దేశం అన్నమాట. మలేషియాలో ఇండియన్ డయాస్పొరా 2.9 మిలియన్ అంటే దాదాపు 30 లక్షల మంది ఉన్నారు. అక్కడ స్ట్రాంగ్ ఇండియన్ కమ్యూనిటీ ఉంది. ఆసియాన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఈ దేశాలతో భారత వాణిజ్యం చూసుకుంటే మలేషియాతో మన వాణిజ్యం నెంబర్ 3లో ఉంది. ఇండియా మలేషియా ట్రేడ్ మనం చూస్తే కనుక $20 బిలియన్ ఉంది. ఇది ఇంకా భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశం ఉంది మోడీ గారి పర్యటన తర్వాత.